ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఈ దేశ సమగ్రతలో భాగమే సనాతన ధర్మం. దీన్ని ఎలా చూడాలి? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మా నాయకుడు ఫస్ట్ చెగువేరా నుంచి బయలుదేరి, వామపక్షాల నుంచి బయలుదేరి, లోకల్ ఉద్యమాల నుంచి బయలుదేరి 2019లో సిపిఐ సిపిఎం మాయావతి గారితో దళిత ఉద్యమాలతో బయలుదేరి 24 కల్లా సనాతన ధర్మానికి, కూటమికి, టీడీపీకి, సనాతన ధర్మానికి టర్న్ అయ్యాడు. మేమంతా కూడా టర్న్ అయ్యాం. ఎందుకంటే ఉన్నమాట చెప్తున్నాం, మా ఆకాంక్ష వేరు, ఆయన ఆకాంక్ష వేరు. ఆయన ఆకాంక్ష చంద్రబాబు నాయుడు సీఎం అని చేద్దామని, మా ఆకాంక్ష ఆయన సీఎం అని చేద్దామని. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. మరొక అంశం, పుణ్యశీల గారు, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూ మీరు చూసే ఉంటారు. తాజాగా ఆయనకి మన వందల మంది నాయకులు, వేల మంది అభిమానులతో ముడిపడిన అంశం అండి. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక రాజకీయ పార్టీ కొన్ని లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. కానీ ఈయన ఒక స్టాండర్డ్ మెజర్ లేకుండా, ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకుండా, ఈయన ఈ ఫ్లక్చువేషన్, విజయ్ నెగ్గాడు, నేను నెగ్గలేదు, నాకు సీఎం అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు అని చెప్తున్నారండి ఆయన. ఓకే మురళి గారు, ఏమైందంటే ఇప్పుడు ఈయన చెప్పడం వల్ల ఏమవుతుందో చెప్పనా, మాలాంటి వాళ్ళు ఎంతో మంది, కొన్ని లక్షల మంది పీపుల్ సోషల్ మీడియాలో పనిచేశారు సార్ పార్టీ కోసం. ఓకే, కనీసం పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా అడగకుండా పనిచేశారు జెన్యూన్ గా. ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు ఎంతో మంది యువత, ఉద్యోగాలు వదులుకుని ఈయన చూసి. మురళి గారు, మరొక అంశంలోకి వెళ్ళాలి. పుణ్యశీల గారు, మీ ద్వారా చెప్తున్నాను సార్, విషయం చెప్తున్నాను, ఆర్థికంగా నష్టపోవద్దు, ఈ రాజకీయాల్లో ఆర్థికంగా నష్టపోవద్దు చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. భాగ్యలక్ష్మి గారు, చింతమనేని ప్రభాకర్ గారి ఇష్యూ తాజాగా మీరు చూసే ఉంటారు. ఒక అడ్వకేట్ ఆయన ఈడ్పుగంటి శ్రీనివాస్ గారిని, ఆయన చింతమనేని ప్రభాకర్ గారు గురించి అక్కడ జరుగుతున్నటువంటి మద్యం సిండికేట్ గురించి అదంతా కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. దాంతో ఏంటంటే తెలుగుదేశం పార్టీ రివర్స్లో చింతమనేని గారిని ఏమి ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఈయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగిందండి. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారి గురించి గతంలో కూడా, ఇప్పుడు వనజాక్షి గారి విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు కానీ, ఈ అంశం మీద మీ అభిప్రాయం? ఇది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు కదా హాస్యాస్పదంగా. ఇప్పుడు ఇది రౌడీ రాజ్యం, పక్కాగా ఇది రౌడీ రాజ్యం. చింతమనేని ప్రభాకర్ లాస్ట్ 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ఆయన బిహేవింగ్ ఉంది, ఏ రకంగా ఆయన రౌడీయిజం చేశాడు, ఏ రకంగా అప్పుడు ఎంఆర్ఓ వనజాక్షి మీద ఏ రకంగా ఆయన దాడి చేశాడు అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఒక ఎంఆర్ఓకే ఈ రాష్ట్రంలో ఉన్న భద్రత లేకపోతే ఇంకా మహిళలకి ఏం భద్రత ఉంటది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్క మహిళ క్వశ్చన్ చేసింది. కానీ అదే వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు పట్టం కట్టారు. పట్టం కట్టిన వాళ్ళ లాయర్ ని శ్రీనివాసరావు గారి మీద ఈ రోజు దాడి, ఏ రకంగా ఒక ప్రొక్లైన్ తీసుకెళ్లి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంటిని పగలగొట్టండి అని అరుస్తున్నాడే. వాళ్ళ రౌడీలు, వాళ్ళ నాయకులు మొత్తం రౌడీలే. ఎందుకు నిన్న కుప్పంలోన, చిత్తూరులోన 35 మంది వైఎస్ఆర్సీపీ మీద ఏదైతే నేతలు మా ర్యాలీ మేం చేసుకుంటే వాళ్ళకేం అడ్డం వచ్చింది, వాళ్ళ మీద 35 మీద వాళ్ళకి కేసు పెట్టడం జరిగింది. అలాగే ఆయన ఎవరో భాషా గారు ఈ రోజు అయితే సెల్ఫ్ వీడియో పెట్టారు. ఎందుకు? అలాగే మన చిన్ని గారు, ఎంపీ గారు, కొలికిపూడి శ్రీనివాసరావు గారికి చిన్ని గారికి మధ్య, కొలికిపూడి శ్రీనివాస్ గారు చిన్ని గారికి ఇసుక దందాలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడైనా చూడండి, ఏ నదిలోనా ఏ చెరువులోనా ఎక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మనం అంతరిక్షంలోన తెచ్చుకోవాల్సిన పరిస్థితి రేపొద్దున ఇసుక్కి మట్టికి కర్మ పట్టే విధంగా ఆంధ్ర రాష్ట్రంలోన విపరీతంగా దొలిచేస్తున్నారు. నదుల్లోన ఈ రోజు సమ్మర్ హాలిడేస్ అని పిల్లలు వెళ్ళి నదుల్లో ఈతలకెళ్ళి మళ్ళీ ఒక్కరు బతికి బట్ట కట్టింది లేదు. చిన్న చెరువుల్లో దిగినా సరే పిల్లలు బతికి బట్ట కట్టడం లేదు. దేనికని? నదుల్లో విపరీతంగా ఇసుక దందాలు అన్నది చేస్తున్నారు. విపరీతంగా ఇసుకని రాష్ట్రాలు తరలిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలోన ఇసుక మాఫియా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారికి గాని, లేకపోతే ఆ లోకేష్ గాని, ఆ పవన్ కళ్యాణ్ గారికి గాని ఎక్కడ ఇంత రవ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక పక్క మద్యం దందా,
ఒక పక్క భూములు విపరీతంగా భూముల్ని, ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ కబ్జాలు చేస్తున్నారు. అయితే రూపాయికి అమ్ముకుంటున్నారు. లేదా ఏదైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఉంటారో విపరీతంగా భూ కబ్జాలు చేస్తున్నారు. ఏమి పట్టట్లే, రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఇంత దుర్మార్గంగా ఉంటే ఈ చింతమనేని ప్రభాకరు 94 కేసులు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మీదకు వస్తున్నారా? అసలు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేగా చేయటం సిగ్గుచేటు కాదా మనకి? 94 కేసులు ఉన్నాయండి చింతమనేని ప్రభాకర్ మీద. ఈయనక సీట్ ఇస్తారు? ఆయన రౌడీ కాదా? ఆయన గుండ కాదా? తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈయన బుర్ర జరగడాన్ని చూస్తున్నారే. ఇలాంటి రౌడీల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి రాష్ట్రం మీద కుదులుతున్నారు, ప్రజల మీద కుదులుతున్నారు. వాళ్ళ లీగల్ సెల్లే కదండి ఆయన శ్రీనివాసరావు గారు. ఆయన కొడుకుని ఈ రోజు అరెస్ట్ చేయమని చెప్తున్నారే. చింతమనేని ప్రభాకర్ మాత్రం చాలా చక్కగా రాచ మర్యాదల్లో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదులుతున్నారే. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? పుణ్యశ్రీ గారు 94 కేసులు ఉన్నాయండి చింతమనేని ప్రభాకర్ మీద. మేడం, అదే టీడీపీ పదే చేయించండి. మహిళా పక్షపాత పార్టీ ఈ మధ్యన మహానాడు కూడా మహిళలకు అంకితం చేసాం, 33% రిజర్వేషన్, ఇది కేవలం ఏదో ప్రకటన కాదు, ఇది మా కమిట్మెంట్ అని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఇలాగా ఇప్పుడు చూస్తే మనం చింతమనేని ప్రభాకర్ గారు గతంలో కూడా వనజాక్షి గారి ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన తర్వాత మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తాజాగా ఆయన మీద ఎవరైతే ఆరోపణలు చేశారో సొంత పార్టీలో ఆయనే లాయర్ గారు, ఆయన మీద చర్య తీసుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చెప్తున్నాను కదా సార్, మేము చెప్తాం అంతే, చెప్పేటందుకే నీతులు చేసేటందుకు కావు అనే దానికి కరెక్ట్ గా సరిపోతుంది టీడీపీ పార్టీ. సరే 24 గంటలు మేము ప్రశ్నించ ప్రజల కోసం ఏదైనా మాట్లాడటానికి వెళ్ళినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి డేటాతో సహా ఈ రకంగా జరుగుతోంది, ఈ రకంగా జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పని ప్రూఫ్స్ తో సహా ఆయన మాట్లాడుతూ ఉంటే మరి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేక ఇదిగో ఈ రకంగా ఒకసారేమో రప్పా రప్పా అని అన్నారు, తర్వాత ఏమో సార్ ఎంత దారుణం అంటే వాళ్ళ బాబాయ్ గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి గాని, అవినాష్ రెడ్డి గారికి గాని, భారతమ్మ గన అసలు ఇక వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని స్టేట్ పోలీసులు కూడా కాదు సార్, సిబిఐ వారు కోర్టుకి సమర్పించడం జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం అని మాత్రమే నేను నిక్కచ్చిగా చెప్తాను సార్ నేను. ఎందుకంటే వాళ్ళు ఈ 2 ఏళ్లలో మరి ఇందాక మురళీకృష్ణ గారు అన్నట్లుగా మరి మా నాయకుడు 5 సంవత్సరాల్లో డెడికేటెడ్ గా మరి నామ్స్ ప్రకారమే అప్పులు తీసుకొచ్చి మరి అందులో కూడా డీబీటీ నాన్ డీబీటీ రూపాల్లో 2,70,000 కోట్ల రూపాయలు మరి మహిళలకి కావచ్చు, లో ఉన్నటువంటి యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మరి వివిధ రూపాలుగా వాళ్ళు ఎదగటం కోసం ఉపయోగించి ఇటు అభివృద్ధిని కూడా సైమల్టేనియస్ గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయన ప్రజల్లోకి పోతే మరి విధ్వంసం ఏ రకంగా అయింది. అలాగే మరి ఏ ఒక్కళ్ళకి హాని కలగకుండా, ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా మరి దిశ యాప్ తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి, మహిళా పోలీసింగ్ ని తీసుకొచ్చి మరి ఎంతో మంది ఆడపిల్లల్ని రక్షించినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మరి మీరు చూసుకుంటే సార్ ఇండియాలోనే 2nd ప్లేస్ సంపాదించుకుంది సార్. పోలీసు యంత్రాంగం అంత బాగా పనిచేసింది, అప్రిషియేట్ చేయించుకున్నటువంటి పరిస్థితి. పుణ్యశల్ గారు, వాలంటీర్లే హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అనేటువంటిది కదా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆరోపించారు. 30,000 మంది. మరి దానికే సమాధానం చెప్తారు. మరి అధికారంలోకి వచ్చిన ఏమైపోయింది సార్? లేకపోతే ఈ 32,000 మంది ఏమైపోయారు సార్? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మహిళా సాధికారత అని చెప్తారు. దీనికి కూడా ఒక్కటే చెప్తాను సార్, సరే మహానాడు వేదిక మహిళా సాధికారతకి మేము అద్దం పడుతున్నాం అన్నారు. ఓకే సార్, ఎప్పుడో కేంద్రం ఇచ్చేది ఒకవేళ 29
మురళి గారు మీరేం చెప్తారు నిజంగా నువ్వు నీతి నిజాయితీ ఉన్నవాడివైతే మొన్న రాజ్యసభలో ఒక్క ఫీమేల్ కి 4 సీట్లు కదా, జనసేనకి ఎట్టాగో అన్యాయం చేయాలనుకున్నావు, చేసేస్తున్నావు. అది మాకు లోక విదితమే, మాకే కాదు లోక విదితంగా అందరికీ తెలుస్తానే ఉంది. వాళ్ళ గొంతుకలు నొక్కి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం గుప్పెట్లో పెట్టుకుని ఎట్టాగో ఆయన నోరు ముయించి నువ్వేదో ఒకటి చేస్తావు. చంద్రబాబు నాయుడు గారు, నీ కొడుకు చెప్పినట్టుగా ఒక్క మహిళకి రాజ్యసభలో స్థానం నువ్వు ఎందుకు సంపాదించుకోలేకపోయావు? ఇచ్చినది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఈ రోజున మహిళలుగా ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి లిటరల్లీ కృతజ్ఞత చెప్పాల్సినటువంటి పరిస్థితి సార్. పర్టికులర్లీ హోమ్ మినిస్టర్ అనిత, ఎందుకంటే మా నేత మరి ప్రతి ఒక్క మహిళలకి కూడా సార్ కేబినెట్ కూర్పు దగ్గర నుంచే సార్ ఆయన 50% అని చెప్పంటూ కేబినెట్ కూర్పు దగ్గర నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు మరి నామినేటెడ్ వర్కులు నామినేటెడ్ పోస్టుల్లో కూడా మరి 50% ఇచ్చి అమలు చేసి మరి ప్రజలందరికీ కూడా చాలా మంది పార్టీ నేతలకి కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. కానీ ఈ రోజును చూసుకుంటా ఉంటే కేవలం మాటలకి మాత్రమే తప్ప ఎందుకంటే ఆడవాళ్ళకి లిటరల్లీ తెల్లారి లేస్తే ఇంత అన్యాయం జరుగుతున్నా ఒక్కళ్ళు మాట్లాడు, హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడు. ఒక్క నిమిషం మురళి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని డమ్మీ పాలన చేశాడని, ఆయన నియంతృత్వంతో ఉన్నాడని ఈ ఎల్లో మీడియా ఉన్న రోజులు కూడా ఎవరినైనా అలాగే చెప్తారు సార్. ఈ రాష్ట్రంలో ఎల్లో మీడియా ఉన్న రోజులు వేరే నాయకుడికి లైఫ్ లేదు. మా జనసేన పార్టీని ఎల్లో మీడియా ఎంత దారుణంగా మాట్లాడిందో మాకు తెలుసు. ఈ రోజు ఇదే ఎల్లో మీడియా జనసేన పార్టీని అడ్డు పెట్టుకుని జనసేన పార్టీ మద్దతుతో వచ్చిన టీడీపీ పార్టీ మా నాయకుల్ని మా పార్టీని ఎంత బ్లేమ్ చేస్తుందో కూడా మాకు తెలుసు. అంటే కాదండి, అప్పుడు అది మన వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి మిస్ అయ్యారు అన్న పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అరవ శ్రీధర్ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదు. అలాగే కోనేటి ఆదిమూలం, కోన రవికుమార్ గారి మీద వీళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ మీద ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది కూడా ఎవరిని తీసుకోరు సార్. ఈ రాష్ట్రంలో చంద్రబాబు తీసుకోరు. అదే టీడీపీ మార్కు రాజకీయం. ఎవరి మీద తీసుకోరు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆయన్ని విప్పు కింద చేయమన్నారు, చర్య తీసుకోలేదు. చూద్దాం, ఇప్పుడు ప్రజలే చూస్తున్నారు కదా. జాతీయ సమగ్రతలో అది భాగం కాదా మహిళల రక్షణ? సార్ మహిళల రక్షణ అనేది భాగం. మహిళల రక్షణ టీడీపీ సమగ్రత, టీడీపీ భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు, ఆయన ద్వారా ఆయన డిప్యూటీ సీఎం పోస్టు సేఫ్టీ. ఇదే తప్ప అసలు రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు, లేకపోతే గనక మరి జనసేన కార్యకర్తల కోసం కావచ్చు ఆయన ఆలోచించడు, అడుగు వెయ్యడు. భాగ్యలక్ష్మి గారు నిన్న కాక మనం ఎక్కడండి విజయ్ చేయలేదా? మేడం చెప్పండి. చేయలేదా? టీంను పెట్టాడు. సుఖాలి ప్రీతి అండి, సుఖాలి ప్రీతి చావు మీద రాజకీయం చేసి డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. చింతమనేని ప్రభాకర్ మీద 94 కేసులు ఉన్నాయి. అచ్చోసి నాంబోతులాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, దెద్దులూరు ప్రజల మీద వదిలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 94 కేసులు ఉన్న ఒక వ్యక్తికి సీట్ ఎలా ఇస్తారండి? ఒక ఎమ్మెల్యే సీట్ ఎలా ఇస్తారు? ఎలా ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా ఆ దెద్దులూరు ప్రజల మీద వదులుతారు? అక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి, కల్తీ మద్యం జరుగుతుంది, మద్యం బెల్ట్ షాపులు ఏరులై పారుతున్నాయి. అక్కడ ఒక అలాంటి వాళ్ళే కావాలమ్మా, వాళ్ళకి అలాంటి వాళ్ళే కావాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళు అక్కర్లేదు. మురళి గారు తాజాగా తిరుపతి సమావేశంలో, తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు అసలు టోటల్ గా చాలా డిఫరెంట్ గా ప్రసంగించారు. ఎక్కడా కూడా వైసీపీ మీద ఏమాత్రం పల్లెత్తు మాట లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏమోనండి, మా పార్టీ నాయకుడు ఏమన్నా మారతాడేమో, మా పార్టీలో కూడా మార్పు వస్తుందేమో, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన ఏమైనా స్టెప్ తీసుకుంటాడేమోనని మేము కూడా ఆశిస్తున్నాం. మేడం పుణ్యశీల్ గారు మేము కూడా ఆశిస్తున్నామండి. ఓకే అండి. పుణ్యశీల్ గారు తిరుపతి సభలో చాలా ఆశగా, చాలా ఇదిగా,
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక నీతిని, ఒక నిజాయితీని, ఒక నిబద్ధతని చాలా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల ఇదిలో మరి ఆయన్ని ఒక మంచి పొజిషన్ లో చూడాలి, వాళ్ళ ద్వారా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని ఆయన ఆశిస్తున్నారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ అయితే మాత్రం అది కాదు సార్. ఇందాక నేను చెప్పినట్టుగా అది జాతీయ సమగ్రత కాదు, టీడీపీ సమగ్రత అండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళల్లా కూడా ఈ రోజున బెంగళూరు ఎమ్మెల్యే అంత నీచంగా ఇది చేస్తుంటే ఒక డిప్యూటీ సీఎం గా, ఎందుకంటే ప్రశ్నించే గొంతు కానీ 24 గంటలు మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నాడు సార్? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. కేవలం చంద్రబాబు నాయుడు కోసమే గొంతు విప్పుతాడా, కేవలం చంద్రబాబు నాయుడు యొక్క సేఫ్టీ కోసమే గొంతు విప్పుతాడా అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అది తాళలేక జనసేనలో ఎంతో మంది మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు కావచ్చు, బొలిశెట్టి గారు లాంటి వాళ్ళు కావచ్చు, రజనీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లలితశ్రీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఈ రోజున నిన్నగాక మొన్న ఇంకొక ఆమె తిరుపతి నుంచి కూడా ఎవరో, నేను నిఖాసైన కాపు బిడ్డని, నేనైతే టీడీపీ వాళ్ళ కింద ఊడిగని చెయ్యను, రాజ్యసభ సీటు నువ్వు ఎలా వాళ్ళ లింగమనేది అప్పచెప్తావు, నువ్వు జనసేనలో అంతకు మించిన నాయకులు లేరా అని ఆమె ప్రశ్నించింది. ఆయన అన్నట్టుగా మరి నాగేంద్ర బాబు గారు అసలు ఏ లెక్కలో అండి, అసలు ఏ లెక్కలో 21 స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి కార్యకర్తల్ని పక్కన పెట్టేసేసి సేనాని మాట వినండి, సేనాని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు, ఆయన ఏం చెప్తే అదే చేయండి అని చెప్పడానికి నోరా తాటి పట్టే చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా మరి నేను చెప్పేదే వేదం అని మాట్లాడుతుంది కరెక్ట్ కాదు సార్. ఇది జాతీయ సమగ్రత కాదు, టీడీపీ సమగ్రత. నేను ఒక విషయం చెప్తున్నాను మేడం, మేమంతా రాజకీయాల్లోకి వచ్చామండి, మాకు రాజకీయాలు కొత్త కాదు, మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చామండి, మేము కరడగట్టిన కాంగ్రెస్ వాదుల కుటుంబం నుంచి వచ్చాం మేడం. అయితే మీ టీడీపీకి అగర్భ శత్రువులు, మేము టీడీపీకి అగర్భ శత్రువులు. ఏ రోజున మేము టీడీపీకి చేయలేదు, మా ఫ్యామిలీ యాంటీ టీడీపీ. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మా ఆకాంక్షను నెరవేరుస్తాడనే ఒకే ఒక ఆశతో మేము 2019 నుంచి 24 వరకు వైసీపీతో పోరాడి, 24లో టీడీపీతో పోరాడి, టీడీపీని కలుపుకుని ఈరోజు జనసేన విజయానికి దోహదం చేశాం మేడం. పరిస్థితులు చూస్తుంటే మా పరిస్థితి విజంక్షన్ లో ఉన్నాం మేము, మా పరిస్థితి దేవుడికే తెలియాలి. మురళి గారు, భాగ్యలక్ష్మి గారు, ఫైనల్ కంక్లూజన్ మేడం. ఓకే చెప్పండి మేడం, కంక్లూజన్. పూర్తిగా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి రాజకీయాలకు అసలు పనికిరారండి. ఆయన స్క్రిప్ట్ చదివే వ్యక్తిగా, లేకపోతే ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని యాక్షన్ చేసే వ్యక్తిగా మాత్రమే ఆయన పనికొస్తారు. ఎందుకంటే మొన్న రాజ్యసభలో చూసాము ఏ రకంగా సీటును దారాదత్తం చేశారో, అలాగే ఇంతమంది ఉంటుండగా ఎమ్మెల్సీ వాళ్ళ అన్నకే కట్టబెట్టుకున్నారు, అది చూసాము. ఒక్క జనసేన నాయకుడికి అక్కడ ఎవ్వరికి న్యాయం జరిగే పరిస్థితి అన్నది పూర్తిగా లేదు. అది వాళ్ళ శ్రేణులే ఈరోజు గొంతెత్తి మాట్లాడుతున్నారు. అలాగే సనాతన ధర్మం అన్నారు, ఏదో గెలిచాను, డిప్యూటీ సీఎం అయ్యాను, ఏదో మాట్లాడాలి, ఏదో టర్న్ తీసుకోవాలి, ఏదో ఒక రకంగా నేను లైవ్ లైట్ లో ఉండాలి అని చెప్పి ఆ రోజు ఆ సనాతన ధర్మం ఎందుకు ఎత్తుకున్నాడో, ఎందుకు తిరుపతి, ఎందుకు విజయవాడ వచ్చి మెట్లు కడిగినాడో ఆయనకి మాత్రమే అర్థం కావాలి. మానవ మాత్రుడికి ఎవ్వరికి అర్థం కాదు. ఆ చర్యలకు అర్థం ఏంటో, పరమార్థం ఏంటో ఆయనకు మాత్రమే అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద ఎలాంటి స్పందనలు ఉంటాయో రాజకీయంగా చూద్దాము, వెయిట్ చేద్దాము.